నమస్కారం. ఆధునిక సమస్యలు ఆధ్యాత్మిక పరిష్కారం కార్యక్రమానికి స్వాగతం. యోగా డే సందర్భంగా యోగా గురించి ఎన్నో అంశాలు వివరించడానికి మనతో పాటు ఉన్నారు స్వామి మైత్రేయ గారు. గురుగారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి నంబర్స్ కాల్ చేసి గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ముందుగా యోగా అంటే ఏంటి వివరించండి. యోగా అనేది ఒక సైంటిఫిక్ డిస్కవరీ. ఏ విధంగా అయితే ఒక ఫిజిక్స్ అనేది ఒక అమెరికన్స్ చేశారో, అలాగే ఇండియాలో భారతదేశంలో యోగా అనేది 5000 years బ్యాక్ ఈ యోగా అనేది స్టార్ట్ అయింది ఒరిజినల్గా. అయితే దీనికి ప్రాచుర్యంలోకి బాగా తీసుకొచ్చినది పతంజలి మహర్షి. ఇది యోగా అంటే ఏంటంటే జాయినింగ్. యు ఆర్ జాయినింగ్ విత్ యువర్ ఇన్నర్ సెల్ఫ్, ఆత్మ. మనం లైఫ్లో ఏం చేస్తామంటే నార్మల్గా మనం ఆత్మ అయినప్పటికీ మన ఆలోచనలు, మన డిజైరింగు, శరీరం అనేదాన్ని ఒక కండిషనింగ్ మూలంగా బయట ప్రపంచాన్ని ఊహించుకొని, సమాజాన్ని ఊహించుకొని మనం ఏదో అది మర్చిపోతాం. ఆ ఇన్నర్ సెల్ఫ్ని మళ్ళీ జాయిన్ అయ్యేదానికి యోగా. జాయినింగ్ విత్ యువర్ ఓన్ ఇన్నర్ సెల్ఫ్. ఇది ఏంటి అంటే, దీనివల్ల ఏంటి అంత యూజ్ ఏంటి? పబ్లిక్కి ఏమైనా ఉపయోగమా? ఏ విధంగా అంటే ఒక రిటైర్డ్ పర్సన్ చేసేదా, లేకపోతే ఒక అడవుల్లోకి వెళ్ళి చేసుకునేదా? కాదు. దీని అప్లికేషన్ ఏంటి అంటే అట్ ఎవ్రీ లెవెల్, ఫిజికల్ హెల్త్కి, మెంటల్ పీస్కి, ఎమోషనల్ బ్యాలెన్స్కి, స్పిరిచువల్ మెచ్యూరిటీకి, పర్సనల్ లైఫ్కి, ఫ్యామిలీ లైఫ్కి, ప్రొఫెషనల్ లైఫ్కి, సోషల్ లైఫ్కి, టోటల్ క్వాలిటీ ఇండివిజువల్గా తయారు చేసేదానికి యోగా. ఒక 8 స్టేజ్లు ఉంటాయి. ఇవి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. 8 స్టేజ్లు. నార్మల్గా పబ్లిక్లో ఏంటంటే యోగా అంటే ఏదో ఆసనాలు, ఓ ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగా స్టార్ట్ అయ్యింది. యాక్చువల్గా యోగా అంటే అది కాదు. అది ఓన్లీ బేస్. యమనియమాలంటే సోషల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, పర్సనల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, ఎలా మనం ఉండాలి. ఆసన అంటే ఎలా స్థిరంగా ఉండాలి. బాడీ స్థిరంగా ఉంటే ప్రాణం స్థిరంగా ఉంటుంది. ప్రాణం స్థిరంగా ఉంటే మైండ్ స్థిరంగా ఉంటుంది. మైండ్ స్థిరంగా ఉంటే నీ లోపలికి వైపుకి వెళ్ళగలవు. సో ప్రాణాయామ, అలా ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి స్టేజెస్ ఉంటాయి. అలాగే గురుగారు, కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు వెంకటరావు మూర్తి, టీవీఆర్ మూర్తి. వెంకట్రావు గారు, మాట్లాడండి గురుగారితో. మీ సందేహం ఏంటో అడగండి. వెంకటరావు మూర్తి. అలాగే అండి, మాట్లాడండి గురుగారితో. నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం, చెప్పండి. స్వామీజీ మాట్లాడుతున్నారండి? స్వామీజీ మాట్లాడుతున్నా. నా పేరు వెంకటరావు మూర్తి అండి. నేను నాగాలాండ్ నుంచి మాట్లాడుతున్నా. నాగాలాండ్ స్టేట్ నుంచి. చెప్పండి. నేను ఇక్కడ డీటీజీగా పనిచేస్తున్నానండి. ఇక్కడ మీరేం చేస్తారు? డీటీజీ అండి, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్నాను. డిప్యూటీ డైరెక్టర్ జనరల్. నాగాలాండ్ అండ్ మణిపూర్ స్టేట్ రెండింటికి. ఓకే. తెలుగు వాళ్ళు అక్కడ ఉన్నారా? నేను తెలుగు వాళ్ళు కూడా అక్కడ ఉన్నారా? నాగాలాండ్ కొంతమంది అయితే రాలేదు. ఓకే, చెప్పండి మూర్తి గారు. నేను రెగ్యులర్ గా ఈ యోగి ఛానల్ చూసుకుంటాను, సెల్ఫ్ డిస్కవరీ చూసుకుంటాను. అంతకుముందు సంస్కృతి ఛానల్ కూడా చూసేవాడిని. సో నైస్. చెప్పండి. యాక్చువల్ గా మాకు ఏంటంటే ప్రాబ్లమ్, ఆఫీస్ లో రెగ్యులర్ గా పనిచేస్తుంటాం. ఆఫీస్ వాళ్ళందరినీ ఒక మేనేజ్ చేస్తుండాలి. ఆయన పోస్ట్ ఇప్పుడు ఏమవుతుందంటే
మేము చేసేటప్పుడు ఎంతో కొంత స్ట్రెస్ క్రియేట్ అవుతాం. దో ఐఎమ్ రెగ్యులర్లీ ప్రాక్టీసింగ్. స్ట్రెస్ ఎక్కువ ఉంటుందండి. అందరినీ మాట్లాడటం ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మైండ్ నుంచి బయటకు రాలేకపోతుంది. ఓకే, దానికి మీరు ఏమైనా చెప్తారేమో. యోగా అనేది ఎక్కువగా అసలు నిజంగా చెప్పాలంటే స్ట్రెస్కి మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్కి అంత దానికన్నా ఇంకా లేదు. యోగా ఈజ్ ద బెస్ట్. ధ్యానం, ప్రాణాయామ, ఏ విధంగా మనం ఎప్పుడైనా స్ట్రెస్లో ఉండేటప్పుడు మనకి సైకోసొమాటిక్ అంటే సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ చాలా ఎక్కువ స్టిమ్యులేట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ దాన్ని రిలాక్సేషన్గా వాడుకుంటే అప్పుడు మీరు మీ స్ట్రెస్ నుంచి బయటపడవచ్చు. అది ఎలా అంటే, ఎప్పుడైనా సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ వలన క్లావిక్యులర్ బ్రీదింగ్, అంటే బ్రీదింగ్ ఎలా అవుతుందంటే లంగ్ ఎపెక్స్ పార్ట్లో శ్వాస జరుగుతూ ఉంటుంది. మీరు ఎపెక్స్ పార్ట్ ఆఫ్ ది లంగ్ నుంచి అబ్డామినల్ ఏరియా బ్రీదింగ్కి కానీ షిఫ్ట్ అయ్యారనుకోండి, అప్పుడు వెంటనే మీ స్ట్రెస్ మాయమైపోతుంది. దానికి యోగిక్ బ్రీదింగ్, అబ్డామినల్ బ్రీదింగ్ అని ప్రాణాయామంలో మేము చెప్తాం. అది కాకుండా ప్రణవ ప్రాణాయామ, నాడి శోధన ప్రాణాయామ, ఇవన్నీ కూడా మీకు బాగా హెల్ప్ చేస్తాయి. ఇంకొకటి ఏంటంటే, మీరు ఎక్కువ స్ట్రెస్లో ఉండేటప్పుడు మీ రైట్ నాస్ట్రిల్ స్టిమ్యులేట్ అవుతుంది. ఈ రైట్ నాస్ట్రిల్ స్టిమ్యులేట్ అయ్యేటప్పుడు దానికి ఈక్వల్గా మీరు లెఫ్ట్ నాస్ట్రిల్ని స్టిమ్యులేట్ చేసి దాన్ని ఈక్వేట్ చేయగలిగితే అప్పుడు వెంటనే మీ స్ట్రెస్ మాయమైపోతుంది. సో ఇట్ ఈస్ ఎ ఈజియర్ టెక్నిక్ అండ్ ప్రోగ్రెసివ్ రిలాక్సేషన్. హెడ్ నుంచి లెగ్స్ వరకు కంప్లీట్ ఈచ్ పార్ట్ని రిలాక్స్ చేస్తూ ఉండండి, ఎప్పటికప్పుడు మీరు చేసుకోండి. తర్వాత ధ్యానం, ఎప్పుడైనా మీరు స్ట్రెస్లో ఉండేటప్పుడు మీ థాట్స్ అన్నీ కూడా ఆ టాపిక్ మీద ఇరుక్కుంటాయి. అప్పుడు మీరు ఎప్పుడైతే మీరు శ్వాసని గమనిస్తారో మీ కాన్సన్ట్రేషన్ అంతా శ్వాస మీదకి వెళ్ళి మీ ఎనర్జీ ఆ ఆలోచన నుంచి శ్వాసకి షిఫ్ట్ అవుతుంది. అప్పుడు ఆలోచనలో ఎనర్జీ ఉండదు, అందుకు మీ స్ట్రెస్ ఈజీగా మాయమైపోతుంది. ఇవి కాకుండా మీరు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వాటర్ తాగటం. ఎప్పుడైనా స్ట్రెస్లో ఉండేటప్పుడు వాటర్ తాగాలి. వాటర్ ఎందుకంటే టెంపరేచర్ ఎక్కువ లోపల పెరిగిపోయి ఉంటుంది, టాక్సిన్స్ పెరుగుతాయి, కాబట్టి వాటర్ ఎప్పుడు కూడా తాగుతూ ఉండాలి. తర్వాత కర్డ్ అనేది యోగర్ట్. ఈ యోగర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ డీస్ట్రెస్సింగ్. ఆ డీస్ట్రెస్సింగ్ మెకానిజం. అలాగే తులసి ఆకులు, ఇవన్నీ కూడా చాలా టెక్నిక్స్ ఉన్నప్పటికీ కూడా మీరు ఇది పబ్లిక్ ప్రోగ్రామ్ కాబట్టి ఇవి మీరు ప్రాక్టీస్ చేయండి. మీ స్టాఫ్తో కూడా మీరు హై పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ని మీరు ఈ చిన్న టిప్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా వరకు స్ట్రెస్ పోతుంది. అలాగే కౌంటింగ్ ఆఫ్ బ్రెత్స్, బ్యాక్వర్డ్ కౌంటింగ్ చేయండి. ఎప్పుడైనా 1 నుంచి 10 వరకు మీరు శ్వాసలు లెక్క పెట్టేటప్పుడు అన్కాన్షియస్గా లెక్క పెట్టవచ్చు, కానీ 10 నుంచి 1 వరకు మీరు లెక్క పెట్టేటప్పుడు బ్రీదింగ్ ఇన్ బ్రీదింగ్ అవుట్, 10 ఇన్ 10 అవుట్, 9 ఇన్ 9 అవుట్, అలాగే మీరు బ్యాక్వర్డ్ కౌంటింగ్ ఆఫ్ బ్రెత్స్ కానీ చేస్తే మీ స్ట్రెస్ మాయమైపోతుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఈ చిన్న టిప్స్తో మీరు చాలా వరకు యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ స్ట్రెస్. అబ్డామినల్ బ్రీదింగ్, లెఫ్ట్ నాస్ట్రిల్ బ్రీదింగ్, ఈక్వేటెడ్ బ్రీదింగ్, నాడి శోధన ప్రాణాయామ, మెంటల్ నాడి శోధన, ప్రణవ అంటే ఓం అనేది చాలా వరకు మనకి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అయిపోతే, టాక్సిన్స్ ఎక్కువైపోతే స్ట్రెస్ పెరుగుతుంది. ఎప్పుడైతే మీరు ఓం అనేది చెప్పుకుంటూ ఉంటారో వెంటనే మీ స్ట్రెస్ బయటికి మాయమైపోతుంది. అర్థమైంది అనుకుంటానండి. అలాగే గురుగారు, యోగా అంటే ఆసనాలు మాత్రమేనా, ఇంకా యోగాలో ఇంకేమన్నా ఉంటాయి? యోగా అసలు ఆసనాలే కాదు. యోగా అంటే అసలు ఆసనాలే కాదు. నిజంగా చెప్పాలంటే పతంజలి మహర్షి 4 ఆసనాలు, సిద్ధాసన్, పద్మాసన్, అర్ధపద్మాసన్, సుఖాసన్, ఇవే చెప్పినది. అయితే లేటర్ హటకేశ్వరనాథ్, ఈ
దాంట్లో మీకు 84 లక్షల ఆసనాలు వచ్చాయి. అలాగే గురుగారు, కాలర్తో మాట్లాడాక ఇది కంటిన్యూ చేద్దాం. హలో, నమస్తే అండి. హలో హలో చెప్పండి, మీ పేరు చెప్పండి. హలో 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 చెప్పండి, మీ పేరు చెప్పండి. వెంకటేశ్వర్లు కావాలండి. మాట్లాడండి గురుగారితో. చెప్పండి వెంకటేశ్వర్లు గారు. హలో, వెంకటేశ్వర్లు కావాలండి. చెప్పండి వెంకటేశ్వర్లు గారు. సార్, గురుగారు మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నానండి, చెప్పండి. గురుగారు, నాకు మెడిటేషన్ దాదాపు ఒక 10 years నుంచి చేస్తాను గురుజీ. ఓకే. అది కాన్సన్ట్రేషన్ కుదరట్లేదండి. నాకు చేసినంత సేపు ఏమో అట్లా ఉంటుంది, మళ్ళీ ఒక 5 minutes ఆగిన తర్వాత హెడేక్ లాగా వచ్చేస్తుంది. బహుశా మీరు మీ టెక్నిక్ రాంగ్ అయి ఉండొచ్చు. మీరేంటంటే మీరు ఏం చేస్తున్నారో అది టెక్నిక్ రాంగ్ అయితే మాత్రం మీకు హెడేక్ వస్తుంది. మీరు శ్వాసని గమనిస్తూ ఎలా గమనించాలంటే, ఏ విధంగా శ్వాస మీ ముక్కు రంధ్రాల్లోకి వెళ్తుంది, సన్నగా ఉందా, లావుగా ఉందా, ఏ ముక్కు రంధ్రం నుంచి వెళ్తుంది, పొడుగ్గా ఉందా, పొట్టిగా ఉందా, లాంగ్గా ఉందా, షాలోగా ఉందా, డీప్గా ఉందా, ఎంతో దానికి డిటాచ్డ్గా గమనించాలి. జనరల్గా ఏంటంటే చాలామంది ధ్యానం అని రాంగ్ టెక్నిక్స్ ఫాలో అవుతారు. ఆ రాంగ్ టెక్నిక్స్ అంటే ఫోకసింగ్ చాలా డీప్గా, అప్పుడు ఎప్పుడైతే ఎనర్జీ అక్కడ బాగా ఫ్లక్స్ ఒక స్టేబుల్గా ఉండిపోతుందో అప్పుడు మీకు ప్రాబ్లమ్స్ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు టెక్నిక్స్, చాలా రకాల టెక్నిక్స్ ఉంటాయి. నాది ధ్యానం శరణం గచ్చామి అని నేను రాసిన పుస్తకంలో 112 రకాల ధ్యాన పద్ధతులు నేర్పాను. మీరు అది ఎంఎస్కో బుక్స్లో మీకు ఈ ధ్యానం శరణం గచ్చామి చాలా మంచి బుక్ అది. మీరు అది చదవండి. కొన్ని టెక్నిక్స్ అయినా మీరు అడాప్ట్ చేసుకోవచ్చు. ఆ టెక్నిక్స్లో కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్లు, కొన్ని హెల్త్ గురించి, కొన్ని యాక్చువల్గా మనకి మోక్షం వైపుకి వెళ్ళేదానికి రకరకాల టెక్నిక్స్ ఉంటాయి. ఆ రకరకాల టెక్నిక్స్ ఏ టెక్నిక్ ఫాలో అయితే మీరు ఆ టెక్నిక్ బట్టి ఉంటుంది. కాన్సన్ట్రేటెడ్, బాగా ఫోకసింగ్గా 2 కనుబొమ్మల మధ్యన అలాగే ఫోకస్ చేశారనుకోండి, మీ ఎనర్జీ అంతా అక్కడ సాలిడిఫై అయిపోయి మీకు హెడేక్ కూడా రావడానికి ఆస్కారం ఉంది. కానీ ధ్యానం అంటే మాత్రం హెడేకులు రావు. మరొక కాలర్తో మాట్లాడతాం. హలో, నమస్తే అండి. నమస్కారం. చెప్పండి, మీ పేరు చెప్పండి. కార్తిక్ అండి, కరీంనగర్. కార్తిక్ గారు మాట్లాడండి గురుగారితో. చెప్పండి కార్తిక్ గారు. నమస్కారం. నమస్కారం గురుగారు. చెప్పండి. నా ప్రశ్న ఏంటంటే, నాకు ఎక్కువ డిప్రెషన్ గా అనిపిస్తుంటుంది. ఏమన్నారు? డిప్రెషన్. ఓకే. అంటే ఈ యోగా అనేది ఉంది కదా, ఎంతో ముఖ్యమైనదని మీరు ఆయన వాళ్ళ పెద్దలు చెప్తుంటారు. కానీ దీన్ని ఎప్పటి నుండి మొదలు పెట్టచ్చు, అసలు ఎలా మొదలు పెట్టి స్టార్టింగ్ స్టేజ్ ఏంటి, అసలు దేనితో మొదలు పెట్టచ్చు అనేది నాకు కొద్దిగా కులంకుశంగా వివరించండి. అంటే నేను ఎగ్జాంపుల్, మనం చదువుకుంటే నర్సరీ నుంచి ప్రారంభిస్తారు చదువు, యోగాలో ఫస్ట్ స్టేజ్ నుంచి ఎలా మొదలు పెట్టాలో కొద్దిగా వివరించి చెప్తారా? ఇప్పుడు మీరు ఆసనాలు అనేది అందరికీ తెలిసిన విషయమే. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఇప్పుడు ఆసనాల్లో నార్మల్ ఆసనాలు ఉంటాయి, 84 లక్షల ఆసనాలు ఉంటాయి. దాంట్లో కొన్ని గ్రూప్ చేసి నేను యోగక్షేమం అని ఒక బుక్ రాశాను. ఎంఎస్కో వాళ్ళు, సాహితీ వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు. అది యోగక్షేమం ఆయుష్మాన్ భవ. ఈ దీంట్లో ఏంటి అంటే, ఆ బుక్లో మీకు కొన్ని గ్రూప్ ఆఫ్ ఆసనాస్ ఉంటాయి. కొన్ని అంటే మొత్తం కలిపి 84 ఆసనాలే. ఈ 84 ఆసనాలు మీరు కొన్ని స్టిమ్యులేట్ చేస్తాయి. ఏవైతే యాక్టివేషన్ ఒక్కొక్క జోన్ని స్టిమ్యులేట్ చేస్తాయి, నర్వస్ సిస్టమ్ ఒకటి, బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఒకటి, ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఒకటి, ఒక్కొక్క ఏరియాని స్టిమ్యులేట్ చేసే ఆసనాలు ఉంటాయి. మీరు ఫస్ట్ ఆ యోగక్షేమం దాంట్లో ఏంటి అంటే, ఆసనాలు కొన్ని రకాల గ్రూప్ ఆఫ్ ఆసనాస్, ఆ గ్రూప్ ఆఫ్ ఆసనాస్ నేర్చుకోండి. తరువాత ప్రాణాయామాలు చాలా రకాలు ఉంటాయి. 1 స్టిమ్యులేటింగ్ ప్రాణాయామ, 2 ఈక్వేటింగ్ బ్యాలెన్సింగ్ ప్రాణాయామ,
3 రిలాక్సేషన్ ప్రాణాయామ, ట్రాంక్యులైజింగ్ ప్రాణాయామ, ఇలా రకరకాల ప్రాణాయామాలు ఉంటాయి. జనరల్గా డిప్రెషన్కి ఎప్పుడు స్టిమ్యులేటింగ్ ప్రాణాయామ చేయాలి. మీరు ఎప్పుడైతే స్టిమ్యులేటింగ్ ప్రాణాయామ లైక్ భస్త్రిక, కపాలభాతి ఇవి చేసుకుంటారో మీకు వెంటనే ఆ డిప్రెషన్ నుంచి బయటపడిపోతారు. డిప్రెషన్ ఈజ్ యాక్చువల్లీ హై స్ట్రెస్ ఈజ్ కాల్డ్ డిప్రెషన్. బాగా స్ట్రెస్ పెరిగిపోయేటప్పుడు మీలో ఉన్న ఎమోషన్స్ అన్నీ బ్లాక్ అయిపోయి అవి రిలీజ్ కావు. కాబట్టి ఎప్పుడైతే మీరు ఆ బ్యాలెన్సింగ్ ప్రాణాయామాలు చేసుకోవచ్చు, స్టిమ్యులేటింగ్ అండ్ బ్యాలెన్సింగ్ ప్రాణాయామ చేయండి. ట్రాంక్యులైజింగ్ ప్రాణాయామం జోలికి ముందు వెళ్ళొద్దు. తరువాత ధ్యానంలో రకరకాల ధ్యాన పద్ధతులు ఉంటాయి. ధ్యానంలో ఏంటంటే ఒకటి కూర్చొని ఆ శ్వాసనే గమనిస్తూ ఆ సెన్సేషన్నే గమనిస్తూ మీరు అప్పుడు ఏంటంటే కొద్దిగా సెడెంటరీ లైఫ్ స్టైల్లోకి వెళ్ళేదానికి ఉంటుంది. అలా కాకుండా డైనమిక్ ధ్యానం, ఈ డైనమిక్ అంటే దిస్ ఇస్ స్టిమ్యులేటింగ్ ధ్యానం లైక్ డాన్సింగ్ ధ్యానం. అదేంటంటే డాన్సింగ్ చేయాలి. కెథార్సిస్, గట్టిగా అరవటం, నవ్వటం, ఇవన్నీ లోపల ఉన్నదంతా బయటికి తీసేయటం, ఇలాంటివన్నీ బ్లాక్ అయిన కెథార్సిస్, ఆ కెథార్సిస్ వలన కూడా మీకు డిప్రెషన్ పోతుంది. గట్టిగా మీరు ఏదైతే దాచుకున్నారో, మీకు డిప్రెషన్కి మెయిన్ కారణం ఏంటంటే మీలో ఎమోషన్స్ బ్లాక్ అయిపోయాయి, లోపల అంతా సీల్ అయిపోయాయి. ఆ సీల్ అయిపోయేటప్పుడు మీరు డిప్రెషన్కి వెళ్తారు. కాబట్టి ధ్యానం చేసేటప్పుడు డైనమిక్ ధ్యానం ప్రాసెస్లు ఉంటాయి. మాది ఉత్సాహ ధ్యానం అని నా టెక్నిక్స్ ఉన్నాయి. నా శిష్యులు చాలా దగ్గరలో ఉన్నారు. వాళ్ళు ఆ డైనమిక్ ధ్యానం మీరు నేర్చుకుంటే మీరు ఈ డిప్రెషన్ నుంచి ఈజీగా బయటపడవచ్చు. ఎప్పటికప్పుడు డాన్సింగ్, యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉండాలి, సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉండకూడదు. సోషలైజ్ చేయాలి, కంప్లీట్ సామాజికంగా ఉండాలి. మీరు ఒక కార్నర్లో ఉండిపోవటం, ఒకటే చదువుకోవటం, ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్లో మంచిది కాదు. మరో కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో, నమస్తే అండి. హలో హలో, చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు పద్మశ్రీ అండి. పద్మశ్రీ గారు మాట్లాడండి గురువు గారితో. చెప్పండి పద్మశ్రీ గారు. హలో, నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. నేను హయత్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. అంటే అసలు గురుజీ ఇందాక మీరు యోగా అంటే ఆసనాలు కాదు అన్నారు కదా. అవునండి. అంటే యోగా అంటే అసలు ధ్యానం లేకపోతే దానికి ఏజ్ లిమిట్ ఏంటి, లేదంటే హౌస్ వైఫ్ కూడా చెయ్యొచ్చా ఇది? యోగా ప్రతి వాళ్ళు చేయాలి. 7 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళు కాదు, మనం చనిపోనంత వరకు చేయాలి. ప్రతి వాళ్ళు చేయాలి. ఏంటి అంటే స్టూడెంట్స్ చేస్తే వాళ్ళ కాన్సన్ట్రేషన్, మెమరీ, విల్ పవర్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతాయి. హౌస్ వైఫ్స్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లు బాగుంటాయి. ఒక ప్రొఫెషనల్స్ సక్సెస్ ఈజీగా దొరుకుతుంది. వాళ్ళు డైనమిక్గా ఉండి డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ ఎవరికైనా సరే మొత్తం అసలు యోగా అంటే చాలా వరకు ఇప్పటి వరకు అసలు నిజంగా సమాజంలో ఏదైతే అర్థమైందో అది మాత్రం కాదు, అది కూడా ఏంటి అంటే జనరల్గా ఆసనాలు కొద్దిగా నేర్చుకొని అక్కడికే వెళ్ళిపోతారు. మనకి చక్రాస్ అని ఉంటాయి. హయ్యర్ చక్రాస్ దే విల్ టేక్ యూ టు స్పిరిచువల్ మెచ్యూరిటీ. చక్రాస్లో కొన్ని చక్రాస్ అంటే మూలాధార, స్వాదిష్టాన, మణిపురి, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార, ఈ చక్రాస్లో ఎక్కడ ఏ చక్రా దగ్గర బ్లాక్ అయితే ఆ చక్రా దగ్గర మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు తెలియకంటనే ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చిందో, ఒకళ్ళకి రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్, ఒకళ్ళు ఎక్స్క్రిటరీ ప్రాబ్లమ్స్, ఒకళ్ళకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, ఒకళ్ళకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, ఒకళ్ళకి బ్లడ్ సర్క్యులేటరీ ప్రాబ్లమ్స్, ఒకళ్ళకి నర్వస్ ప్రాబ్లమ్స్, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి వాళ్ళకి ఏంటి అంటే ఇక్కడ ఏమీ చేయట్లేదు. యోగాలో ఏంటి అంటే ఏది నార్మల్ మనం ఏ విధంగా అయితే పుట్టామో ఆ విధంగా కావటమే. నీవు మళ్ళీ దైవత్వాన్ని తెచ్చుకోవటమే యోగా. మళ్ళీ నీలో ఉన్న పవర్ని తెచ్చుకోవటమే యోగా. నీలో ఉన్న ఆరోగ్యాన్ని తెచ్చుకోవటమే యోగా. నీలో ప్రశాంతతని తెచ్చుకోవటమే యోగా. దానికి మన పూర్వీకులు చాలా
సిస్టమటైజ్ చేసి చెప్పారు. అర్థమైంది అనుకుంటానండి. అలాగే గురుగారు, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. ఆధునిక సమస్యలు ఆధ్యాత్మిక పరిష్కారం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుగారు, మీతో మాట్లాడడానికి మరో కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి. హలో, నమస్కారం అండి. చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు విజయరాణి అండి, వరంగల్ డిస్ట్రిక్ట్ హన్మకొండ నుంచి మాట్లాడుతున్నాం. విజయరాణి గారు, మాట్లాడండి గురుగారితో. చెప్పండి విజయరాణి గారు. హలో హలో విజయరాణి గారు చెప్పండి. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. నమస్కారం తల్లి. గురుగారు, నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నా. మాకు ఇక్కడ హన్మకొండ సార్ గురుగారు. చెప్పు తల్లి. ఇక్కడ సెంటర్స్ ఉన్నాయా గురుగారిని? అంటే నా దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు చాలా దగ్గరికి వెళ్ళారమ్మా. మరి అక్కడ ఉన్నారో లేదో నాకు తెలియదమ్మా. గురుగారు అక్కడ హనుమకొండ నాకు తెలియదమ్మా. వరంగల్లో ఉండొచ్చేమో. వరంగల్లో ఉండొచ్చు. మీరు నా ప్రోగ్రామ్స్ అన్నీ అమ్మా యూట్యూబ్ ఛానల్లో బాగా సిస్టమేటిక్గా నా ఛానలే ఉంది. స్వామి మైత్రేయ, SWAMI MAITREYA స్వామి మైత్రేయ ఛానల్ అని ఒకటి ఉంది యూట్యూబ్లో. మీకు టోటల్ డీటెయిల్డ్గా ఉంటుంది. మీరు ఏ ప్లేస్లో అక్కడ ఎవరు లేకపోయినా సరే మీరు చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఈ యోగా అంటే ఏదో పెద్ద మరీ కష్టమైనది ఏం కాదు. మీరు బుక్స్ ఉన్నాయి. నేనే దగ్గర చాలా బుక్స్ రాశాను. MSCO సాహితీ బుక్స్ ఉన్నాయి. హైదరాబాద్లో కూడా నా సెంటర్స్లో బుక్స్ చాలా ఉన్నాయి. మోర్ దెన్ 20 బుక్స్ నాయే ఉన్నాయి. మీరు దాంట్లో యోగక్షేమం, ఆయుష్మాన్ భవ, ధ్యానం శరణం గచ్చామి, విజేత, ఒత్తిడి నివారణ, ఆలోచనలు ఆరోగ్యం, ఇలా కుండలిని యోగా, ఇలా చాలా వరకు మీకు ఎన్నో రకాల పుస్తకాలు ఉన్నాయి. కాబట్టి ఈ పుస్తకాలన్నీ మీరు మీ ఊర్లోనే తీసుకోవచ్చు. తీసుకొని మీరు ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. చాలా ఈజీ, వెరీ వెరీ ఈజీ. అంత మీరు ఆ సిస్టమేటిక్గా ఉంటాయి బుక్స్. కాబట్టి మీరు ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఒకవేళ ఎవరైనా లేకపోయినా. మరో కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో, నమస్తే అండి. హలో, చెప్పండి, మీ పేరు చెప్పండి. సునీల్ కుమార్ గారు, మాట్లాడండి గురుగారితో. చెప్పండి సునీల్ కుమార్ గారు. సునీల్ కుమార్ గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. మీ సమస్య ఏంటో వివరంగా చెప్పడానికి వీలవుతుంది. చెప్పండి సునీల్ కుమార్ గారు, వింటున్నాను. నమస్తే అండి. నమస్కారం అండి. ఇప్పుడు ఒక యోగి గారు చెప్పారు, ఓడగా ఉండితే ఉత్తమ యోగము ఏమన్నారు? మానసమున కలిగి సజ్జనము ఏమన్నారు? ఆసనాది విధులు అసలు. మరోసారి ప్రయత్నించండి, మీ వాయిస్ క్లియర్ గా లేదు. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ పేరు చెప్పండి. నాకు కొంచెం ఇప్పుడే థైరాయిడ్ వచ్చిందండి. దాని గురించే గురుగారిని అడుగుదామని చేశాను. అమ్మ, థైరాయిడ్ చాలా సింపుల్ ప్రాబ్లమే. అది మీరు శంఖు ముద్ర అని ఉంటుంది. ఈ శంఖు ముద్ర అంటే ఈ విధంగా, ఈ ముద్ర నాది ముద్రాశాస్త్ర రహస్యాలు అని నాది ఒక బుక్ ఉంది. ఈ థైరాయిడ్కి ఇది ఒకటి. ఉజ్జయి ప్రాణాయామ, ఈ ఉజ్జయి ప్రాణాయామ మీరు చేసుకుంటే చాలా వరకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్కి హ్యాండిల్ చేసుకోవచ్చు. మత్స్యాసన్, సుప్త వజ్రాసన్, మత్స్యాసన్, సుప్త వజ్రాసన్, తర్వాత ఈ ముద్ర, దిస్ ముద్ర ఈజ్ కాల్డ్ శంకు ముద్ర. శంకులాగా ఉంటుంది. మీరు దీన్ని ముద్రాశాస్త్ర రహస్యాలు అని నాది చాలా సర్క్యులేషన్ ఉన్న బుక్. ప్రతి ఊర్లో దొరుకుతుంది ఆ బుక్. లీడింగ్ బుక్ స్టాల్స్లో అన్నిటిలో ఉంటుంది. ముద్రాశాస్త్ర రహస్యాలు ఇంగ్లీష్లో కూడా ఉంది. మీరు ఏ ఇంగ్లీష్లో ద సీక్రెట్ సైన్స్ ఆఫ్ ముద్రాస్ అని మీరు అవి చేసుకోండి. ఉజ్జయి ప్రాణాయామ, ఉజ్జయి అంటే గొంతు మూలంగా శబ్దం చేస్తూ ఇలా. ఈ థైరాయిడ్, పారాథైరాయిడ్ వాటిని ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని రెక్టిఫై చేస్తుంది. అది కాకుండా మత్స్యాసన్, సుప్త వజ్రాసన్,
ఇవి చేసుకోండి. ఇవి కాకుండా కూడా చాలా ఉన్నాయి మీకు. నెక్ ఎక్సర్సైజెస్, ఈ నెక్ ఎక్సర్సైజెస్లో ఇప్పుడు ఈ థైరాయిడ్, పారాథైరాయిడ్ ఈ ఏరియాలో ఉంటాయి. తర్వాత పైనాపిల్ జ్యూస్, పైనాపిల్ ఈజ్ వెరీ గుడ్. ఆ బ్రోమోలిన్ అనే ఒక పదార్థం పైనాపిల్లో ఉంటుంది కాబట్టి అది థైరాయిడ్ వాటికి కొద్దిగా సహకరిస్తుంది. సో చాలా ఉన్నాయి. మీరు ఆయుష్మాన్ భవ అనే ఒక బుక్ నాది ఉంది, అది చదవండి. ఆయుష్మాన్ భవ. మరో కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో, నమస్తే అండి. హలో, హలో, చెప్పండి, మీ పేరు చెప్పండి. జాడ కొండలరావు. మాట్లాడండి గురుగారితో. చెప్పండి. హలో హలో, నమస్కారం, చెప్పండి. హలో, నమస్కారం. నమస్కారం అండి. జాడ కొండలరావు. చెప్పండి కొండలరావు గారు. రాజాం సార్. చెప్పండి. నమస్కారం గురువు గారు. నమస్కారం. నమస్కారం, చెప్పండి. నాకు ఫియర్స్ అవి ఉన్నాయి. ఫియర్, ఓకే. భయాలు, థండరింగ్, లైట్నింగ్ అంటే భయం. దాంతో చెవులు మూసుకోవాల్సిన పరిస్థితి, ఒక దగ్గర ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే. దీనికి ఏం చేయాలి? నార్మల్గా మనకి అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ ఇవి మనకి ప్రాబ్లమ్స్ మాట. అవిద్య అంటే ఇగ్నోరెన్స్, అస్మిత అంటే ఈగో, రాగ అంటే క్రేవింగ్, ద్వేష అంటే ఎవర్షన్, అభినివేశ అంటే ఫియర్ ఆఫ్ డెత్. ప్రతిదీ ఫియర్. ఈ ఫియర్ అనేది యాక్చువల్గా అది సత్యం కాదు, అది ఇమాజినరీ. ఆల్ ఫియర్స్ ఆర్ ఇమాజినరీ. చనిపోయేటప్పుడు కూడా మనం చనిపోతానేమో అనే ఒక భావం మనల్ని తొందరగా చంపేస్తుంది. మీరు 70% ఆఫ్ స్నేక్స్ ఆర్ నాన్ పాయిజనస్, కానీ అవి కుట్టినా సరే మనిషి చనిపోతున్నాడు. ప్రతి వ్యక్తి ఎవరైనా సరే రోడ్డు మీద ఒక అడుగు విడ్తున్న దాని మీద ఎవరైనా నడవగలరు. అదే విడ్త్తో ఒక 100 feet హైట్లో ఉందనుకోండి, మీరు నడవలేరు. యూ నీడ్ రైలింగ్స్ టు వాక్. ఎందుకంటే ద ఫియర్ ఆఫ్ ఫాలింగ్. యాక్చువల్గా ఈ ఫియర్ అనేది ఇట్స్ ఇమాజినరీ. ఇప్పుడు ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, డాక్టరు ఇంజెక్షన్ ఇచ్చే ముందు ఒక కాటన్ స్వాబ్తో, ఒక కాటన్తో, డెటాల్తో ఇలా టచ్ చేస్తాడు. అప్పటికే ఇలా అనేస్తాం. ఇలా అంటానికి కారణం కాటన్ టచ్ వలన మీకు పెయిన్ లేదు, కానీ ఇమాజినేషన్ దట్ యు ఆర్ పోకింగ్ ద నీడిల్, దట్ ఈస్ మోర్ పెయిన్ఫుల్ దెన్ ద యాక్చువల్ పెయిన్. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆల్ ఆర్ ఇమాజినరీ. ఇది ఏంటి అంటే, మన సత్యం ఏంటి అంటే నేను ఆత్మ. ఇన్నర్ సెల్ఫ్ ఏంటి, నీ రియాలిటీ ఏంటి అంటే ఆత్మ. కానీ మనం ఆలోచనలతో ఒక సామాజికంగా మన వాసనలు, మనలో ఉన్న సంస్కారాల వలన ఈ సమాజాన్ని, ఒక క్యారెక్టర్స్ని, ఒక ఫ్యామిలీని, ఒక పొజిషన్ని, ఒక జాబ్ని అన్నీ ఊహించుకొని మనం మన ఇన్నర్ సెల్ఫ్ గురించి మర్చిపోతాం. ఆ ఇన్నర్ సెల్ఫ్లో సంపూర్ణమైన ఫియర్లెస్నెస్, సెల్ఫ్ కాన్ఫిడెన్సు, క్రియేటివిటీ అన్నీ బ్యూటిఫుల్గా ఉంటాయి. కానీ అక్కడ మనం ఎప్పుడైతే స్టెబిలైజ్ అవుతామో, అందుకనే సెల్ఫ్ రియలైజేషన్ ఎప్పుడైతే మనకు ఉంటుందో ఈ భయాలు ఏవి కూడా అన్నీ పోతాయి. మీరు నా సిస్టంలో మీరు ధ్యానం నేర్చుకోండి. మీకు ఫియర్ వాటంతట అవే డ్రాప్ అయిపోతాయి. ఏది జడవరు, ఇంక్లూడింగ్ డెత్ కూడా ఏంటంటే శరీరం ఇట్ విల్ ఫాల్, బట్ పర్సన్ విల్ నాట్ డై. ఎందుకని? నీకు చావు లేదు. నైనం చిందంతి శస్త్రాన్ని నహం దహతి పావక. ఇట్ కెనాట్, సెల్ఫ్ కెనాట్ బి టచ్డ్ ఆర్ కట్ ఆర్ బర్న్ట్. కాబట్టి దానికి మన నిజరూపం ఏంటి? నేను ఇన్నర్ సెల్ఫ్, నేనే ఆత్మను అని తెలుసుకునేటప్పుడు నోయింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ నోయింగ్ దట్ మచ్ సెల్ఫ్ రియలైజేషన్. నాది సెల్ఫ్ డిస్కవరీ అనే ప్రోగ్రాము
రాత్రి 10 గంటలకి రోజు జ్ఞానయోగి ఛానల్లో వస్తున్నది. ఆ ప్రోగ్రాం చూడండి. ఇవి కాకుండా యూట్యూబ్కి వెళ్ళండి. స్వామి మైత్రేయ SWAMI నా వెబ్సైట్ కూడా ఉంది .org. మీరు దీంట్లో కంప్లీట్గా నా వీడియోస్ 200కు పైగా వీడియోస్ ఉన్నాయి. మీరు దీంట్లో ఏ విధంగా ధ్యానం చేసుకోవాలి, ఏ విధంగా ప్రాణాయామాలు చేసుకోవాలి, ప్రాణాయామాలు కూడా చేసుకోండి. ప్రాణాయామాలు నాడి శోధన ప్రాణాయామ చేసుకుంటే మీలో మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీలో ఎప్పుడైతే ఒక ఫియర్ అనేది ఏంటి అంటే ఫియర్ అనేది మెంటల్ ఫినామినా. ఒక బాడీ స్టిమ్యులేషన్ కరెక్ట్గా ఉంటే మైండ్ తాలూకా ఆలోచనలు ఆగిపోతాయి. కాబట్టి మీరు ఈ ప్రాణాయామాలు కరెక్ట్గా నేర్చుకొని సూర్యోదయ ప్రాణాయామ, చంద్రనాడి, సూర్యనాడిని స్టిమ్యులేట్ చేయండి. సూర్యనాడి అంటే పింగళ, రైట్ నాస్ట్రిల్. ఈ రైట్ నాస్ట్రిల్ని స్టిమ్యులేట్ చేస్తే మీకు కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. దేనికి జడవరు, చావుకు కూడా జడవరు. ఎందుకంటే చావు కూడా వచ్చేటప్పుడు చావుకు కూడా హాయిగా గుడ్ బై చెప్తూ శరీరం పడిపోతుంది. ఆత్మ మైండ్తో మెల్లగా బయటకు వెళ్తుంది. మరో కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు శివకుమారి అండి. నాకు నెల ఋతుస్రావం ఎక్కువ అవడం వల్ల రక్తహీనత కలుగుతుందండి. మాట్లాడండి గురుగారితో. అందువల్ల బాగా యూరిన్ ఇన్ఫెక్షన్ రావటం ఇబ్బందిగా అవుతుంది, నీరసంగా ఉంటుంది. దానికి ఏదన్నా యోగాసనాలు కానీ ఏమన్నా ఉందండి తెలుసుకున్నాను. అమ్మ, మెన్స్ట్రల్ డిజార్డర్స్ అన్నిటికీ కూడా కపాలభాతి, భస్త్రిక చాలా బాగా పనిచేస్తాయి. కపాలభాతి, భస్త్రిక ప్రాణాయామాలు నేర్చుకోండి. తర్వాత మనకి చాలా వరకు ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా స్వాదిష్టాన చక్రలో ఇంబ్యాలెన్స్ అయితే, మూలాధార చక్రలో ఇంబ్యాలెన్స్ అయితే మనకి ఈ మెన్స్ట్రల్ డిజార్డర్స్, ఎమ్నోరియా, డిస్మనోరియా, వైట్ డిశ్చార్జ్ ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్, మెన్స్ట్రల్ సైకిల్లో డిసీక్విలిబ్రియం ఇవన్నీ వస్తాయి. ఇవి చాలా ఈజీగా సెటిల్ అవుట్ అవుతాయి. దీనికి కొన్ని ఆసనాలు కూడా నేను రాయటం జరిగింది. ఆయుష్మాన్ భవ అనే బుక్ చూడండి నాది. ఆయుష్మాన్ భవ అనే దాంట్లో కంప్లీట్గా మీకు ఎంఎస్కో సాహితీ ప్రింటర్స్లో ఈ బుక్ దొరుకుతుంది. మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా హ్యాండిల్ చేసుకోవచ్చు. అయితే మీ దగ్గరలో ఉన్న సెంటర్స్ ప్రాణాయామాలు నేర్చుకోండి. కపాలభాతి, భస్త్రిక ఎప్పుడైతే ఇక్కడ స్టిమ్యులేట్ అవుతుందో, ఎక్కడైతే టాక్సిన్స్ ఆ ఓవరీస్లో ఎక్కడైనా డిస్ఫంక్షన్ అయినా, ఎక్కడైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినా, ప్రొజెస్ట్రాన్ హార్మోను ఇలాంటి కొన్ని హార్మోన్లు ఇంబ్యాలెన్స్ అయ్యేటప్పుడు మీకు ఇలాంటి వ్యాధులు వస్తాయి. భయపడద్దు, చాలా సింపుల్, ఇది చాలా సింపుల్. కేవలం లేకపోతే మీరు మా సెంటర్, మీరు ఏ ఏరియా నుంచి మాట్లాడుతున్నారమ్మా? హైదరాబాదేనా? మీరు డిస్కనెక్ట్ అయినట్టుంది. మీరు ఈ ప్రాణాయామాలు చేస్తూ ఉండండి. ఈ ప్రాణాయామాలు చేస్తే చాలా వరకు మీ ప్రాబ్లమ్స్ బయటికి పోతాయి. ఇది కాకుండా మత్స్యాసన్, సుప్త వజ్రాసన్, ఉష్ట్రాసన్ ఈ ఆసనాలు కూడా మీకు బాగా పనిచేస్తాయి. అన్నిటికన్నా ఉత్సాహ ధ్యానంలో కెథార్సిస్ అనే ప్రాసెస్ ఉంటుంది. మీలో డీప్గా మీ మానసిక క్లేశాలు, మైండ్లో ఏదైనా అణుచుకుని ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, అవి కూడా రెక్టిఫై అయిపోతాయి. అలాగే గురుగారు, ఇప్పుడు కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరో కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో, నమస్తే అండి. హలో, చెప్పండి, మీ పేరు చెప్పండి. శారదా ఫ్రమ్ ఈసీఎల్ హైదరాబాద్ అండి. మాట్లాడండి గురుగారితో. నమస్కారం అండి స్వామిజీ. నమస్కారం అమ్మా, చెప్పమ్మా.
ఏం లేదండి, యాక్చువల్గా ప్రాణాయామము, జపము, తర్వాత మెడిటేషన్ నేను చేస్తూ ఉంటాను. అయితే నాకు ఎవ్రీ 15-20 minutes కి బ్రీతింగ్ డీప్ అయిపోద్దండి, వెరీ స్లో అయిపోద్ది, డీప్ అయిపోద్ది. అంటే అది హెల్దీగానా? అంటే నాకు స్పిరిచువల్నెస్ కొంచెం ఇష్టం అనమాట, ధ్యానం కూడా చేస్తుంటాను. మరి అది హెల్దీనెస్సా లేకపోతే స్పిరిచువల్ గా ఏమన్నా లీడ్ అవుతుందా? తర్వాత ఇంకొకటి ప్లస్ ఏంటంటే అప్పుడప్పుడు నాకు కొంచెం లైట్స్ కనపడుతుంటాయి, మెర్క్యూరీ లాంటి లైట్స్. నేకెడ్ అయిపోయి నేను చూడగలుగుతా, అలాంటి అక్కడ అప్పుడప్పుడు కనబడుతుంటాయి. డీప్ బ్రెత్ ఉంటుంది. ఇదండి, దీనికి కొంచెం నా వివరణ చెప్పరా? అమ్మ, మీరు ఇక్కడ లైట్స్ కనపడాలి, సౌండ్లు వినిపించాలి, లేకపోతే ఎవడో కనిపించాలి, దేవుడు కనిపించాలి, దాని గురించి కాదమ్మా. ఇక్కడ నీ యాక్చువల్గా ఐ యామ్ సంబడి, ఐ యామ్ మైత్రేయ. ఈ ఐ యామ్ అనేది ఒక ఆలోచన. ఈ ఐ యామ్కి మూల కారణం ఏంటి అంటే అటెన్షన్ ఆర్ అవేర్నెస్ ఆఫ్ దట్ ఐ, సోర్స్ ఆఫ్ ఐ. ఆ సోర్స్ ఆఫ్ ఐ ఎవరు? నీ ఆత్మ. ఎప్పుడైతే నీ ఆత్మగా ఉంటావో అక్కడ ఉండేది ప్రశాంతత, కేవలం ప్రశాంతత, ఆనందం, ప్రేమ, డివినిటీ, దైవత్వం, ప్యూరిటీ. ఇంతేనమ్మా. ఇంకా ఏది జపం ఇక్కడ ఏమీ లేదు, చాలా సింపుల్. నీవు ఆ ప్యూరిటీలో నీవు ఆత్మ అయిపోతే నీవే దేవుడు. A source of I is Atma, the source of I is the person, the source of I is devil, the source of I is ego. ఎప్పుడు దేంతో కలుస్తున్నామా అనేదే ఆధారపడుతుంది. ఎప్పుడైతే నేను ఆత్మను అనేటప్పుడు నీ ప్రశాంతతే, అక్కడ దేవుడు లేడు, రూపం లేదు, ఏమీ సౌండ్లు లేవు, లైట్లు లేవు, ఏమీ లేదు, కేవలం ప్రశాంతత ఉండాలి. తరువాత శ్వాస అన్నారు, డీప్ అవటంలో తప్పులేదు. శ్వాస ఎప్పుడైతే మీరు సూక్ష్మత చెందుతుందో, ఎప్పుడైతే సూక్ష్మంగా ఉంటుందో, బ్రెత్ చాలా స్లోగా, అసలు బ్రెత్ జరుగుతుందా లేదా అన్నట్టు ఉంటుంది, దాంట్లో ఏమాత్రం ప్రాబ్లం లేదు. నార్మల్గా స్పిరిచువల్గా డెవలప్ అయ్యేవాళ్ళు కేవల కుంభక అంటే పూరకం, రేచకం, పూరక కుంభకం, రేచక కుంభకం, కేవల కుంభకం అని ఉంటాయి ప్రాణాయామాల స్టేజ్లు. ఈ కేవల కుంభక స్టేజ్లో అసలు ఆల్మోస్ట్ బ్రెత్ అనేది ఆగిపోయిన లెవెల్లో ఉంటుంది. కాబట్టి మీరేమీ ఇది అవ్వక్కర్లేదు. టెక్నిక్ కరెక్ట్గా ఉంటే కానీ ఏమీ ఊహించుకోవద్దు. ఇక్కడ దేవుడిని ఊహించుకోవద్దు, ఎవరిని ఊహించుకోవద్దు, కలలుగా ఊహించుకోవద్దు. నీ ఆత్మే నీ దేవుడు, నీ ఆత్మే నీవు. ప్రజ్ఞానం బ్రహ్మ, ఆనందో బ్రహ్మ, అంతా నీవే. సో ఈ ఆత్మవైపోవటానికే మనం చేస్తున్నాం ఈ ప్రాసెస్లన్నీ, ఇన్నర్ సెల్ఫ్ అవడానికే చేస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి, మీరు ఏం చేసినా పర్వాలేదు. మరో కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ పేరు చెప్పండి. అనూష అండి. అనుష గారు మాట్లాడండి గురుగారితో. చెప్పండి అనుష గారు. చెప్పండి అనుష గారు. సార్, నేను మచిలీపట్నం నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి. చాలా రోజుల నుంచి నాకు బ్రెయిన్ ట్యూమర్ అనే ఫీవర్ రోగం వచ్చింది. తల్లి ఇంకోసారి రిపీట్ దట్. ప్రాబ్లమ్ కొంచెం తగ్గుతాయని విన్నాను, దాని గురించి తెలుసుకుందామని. ఇప్పటికి కూడా అవి మందులు 2 years వాడని తగ్గట్లేదు. ఏమన్నారమ్మా? రిపీట్ చేయగలరా? హలో సార్, రిపీట్ చేయ తల్లి, రిపీట్ చేయమ్మా. ఏమన్నారు? ప్రాబ్లం మరోసారి చెప్తారా అండి? ఇది నాకు బ్రెయిన్ ట్యూమర్ రోగం వచ్చింది. దాని వల్ల కొంచెం నరాల వీక్నెస్ వచ్చింది. బ్రెయిన్ ట్యూమరా? నరాల వీక్నెస్ అనే ప్రాబ్లం ఉంది.
ఓకే, నర్వస్ ప్రాబ్లం. ఈ మెడిసిన్ చాలా ఉన్నా కానీ ప్రాబ్లం తగ్గలేదు. ఈ యోగా వల్ల కొంచెం ఏమైనా ప్రాబ్లం అయ్యే ప్రాబ్లం యోగా ఉందని తెలుసుకున్నాను, అందుకని కంపల్సరీ తగ్గుతుంది నర్వస్ ప్రాబ్లం. మనకి 72,000 నాడులు ఉంటాయి. ఈ 72,000 నాడుల్లో 3 నాడులు చాలా ఇంపార్టెంట్, ఈడ పింగళ సుషుమ్న నాడులు. ఈ నాడుల్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటే చాలా వరకు నాడి శోధన ప్రాణాయామ, ఈ నాడి శోధన ప్రాణాయామ మీరు దగ్గరలో ఉన్న మచిలీపట్నంలో ఏ సెంటర్కైనా వెళ్ళి నాడి శోధన ప్రాణాయామ నేర్చుకోండి, లేకపోతే నా ప్రాణాయామ పుస్తకం చదువుకొని మీ సెంటర్లో ఎక్కడైనా మీరు చాలా ఈజీగా మీ ప్రాబ్లం నుంచి చాలా ఈజీగా బయటపడవచ్చు. ఫుడ్ మాత్రం బ్యాలెన్స్ డైట్ తీసుకోండి. బ్యాలెన్స్ డైట్, నర్వస్ ప్రాబ్లంకి బ్యాలెన్స్ డైట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మొత్తం అన్ని అమైనో యాసిడ్స్, అన్ని ఎలిమెంట్స్, ఎలిమెంటల్ ఫామ్లో మినరల్స్ అన్నీ ఉండేటట్టు చూసుకుంటే అన్నీ కరెక్ట్గా ఉంటాయి. ప్రాణాయామాలు చేసుకోండి, రోజు వాకింగ్ కానీ ఆసనాలు కానీ చేసుకోండి, ధ్యానం చేసుకోండి, 100% మీ ప్రాబ్లమ్స్ పోతాయి. మరో కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు శారదనండి. శారద గారు మాట్లాడండి గురుగారితో. చెప్పండి శారద గారు. సార్ నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. నాకు లంబా స్పైనల్ ప్రాబ్లం ఉంది. స్పైన్ ఇంకా నెక్ ది ప్రాబ్లం ఉంది. మా వారు చనిపోయినప్పుడు నేను రెస్ట్ తీసుకోలేదు, అయితే రెస్ట్ తీసుకోమన్నా తీసుకోలేదు. ఇప్పుడు రోజుకి ఎక్కువైపోతుంది అనమాట నాకు. అమ్మా, ఇది స్పైన్కి మేరుదండ ముద్ర అని ఒక ముద్ర ఉంటుంది. ఈ ముద్ర మీరు రోజు ప్రాణాయామ చేసేటప్పుడు ఈ మేరుదండ ముద్ర పెట్టుకొని ప్రాణాయామ చేయండి. సర్వైకల్ కానీ లంబార్ కానీ ఏదైనా సరే ప్రాబ్లమ్స్ పోతాయి. మీరు పై ఏరియాలో ప్రాబ్లం ఉందనుకోండి, మీ థైస్ మీద ఈ విధంగా పెట్టుకొని ప్రాణాయామాలు చేయండి. లోయర్ ఏరియాలో ఉందనుకోండి, ఈ విధంగా పెట్టుకొని చేయండి. ఫస్ట్ ఈ విధంగా చేసుకొని పెట్టుకొని ప్రాణాయామ చేసుకుంటే మీకు మేరుదండ ముద్ర, ఈ మేరుదండ ముద్ర చేసుకోండి. నమ్మొద్దు, నేను రెస్ట్ తీసుకోలేదు కాబట్టి నాకు వచ్చింది. యువర్ బిలీఫ్ విల్ ఓన్లీ క్రియేట్ ద ప్రాబ్లం. నమ్మొద్దు, ఏది నమ్మితే అది జరుగుతుంది. యద్భావం తద్భవతి, యాజ్ యూ థింకెత్ సో షల్ యూ బికమెత్. కాబట్టి మీరు ఒకటి నమ్మొద్దు ఇది నాకు జరుగుతుందని. బిలీవ్ యువర్ గాడ్ ఇన్సైడ్ యూ, బిలీవ్ యువర్ గురు ఇన్సైడ్ యూ, నాట్ అవుట్ సైడ్ గురు. దెర్ ఈజ్ నో గురు అవుట్ సైడ్. యువర్ ఆత్మ ఈజ్ యువర్ గురు, యువర్ ఆత్మ ఈజ్ యువర్ గాడ్. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, కంప్లీట్గా క్యూర్ అవుతుంది. చాలా సింపుల్. అది స్పైనల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. రోజు ఆ స్పైన్ ఎక్సర్సైజెస్ కొన్ని ఉంటాయి. ట్విస్టింగ్ ఆఫ్ స్పైను, బెండ్ మాత్రం కావద్దు. బెండ్ అయితే ముందు ఫార్వర్డ్ బెండింగ్ ఎక్కువ చేయకూడదు. కొన్ని స్పైన్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. మీరు ఆ స్పైన్ ఎక్సర్సైజ్ కూడా నాది ఆయుష్మాన్ బుక్ చదవండి. ఆయుష్మాన్ బుక్లో స్పైనల్ ప్రాబ్లమ్స్, లేకపోతే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి, ఇవన్నీ ఫ్రీయే. అక్కడ వెళ్ళి స్పాండిలోసిస్ అని కొట్టండి, స్వామి మైత్రేయ, మీకు ఆ ప్రోగ్రాము ఓపెన్ అవుతుంది. దాన్ని బట్టి మీరు సెట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్. రోజు వాకింగ్ చేయండి, వెయిట్ కంట్రోల్ చేయండి, ఫుడ్ నార్మల్గా ఉండండి, సెడెంటరీ లైఫ్ స్టైల్ వద్దు. పిల్లోలు అవన్నీ కూడా థిక్ పిల్లోస్ వేసుకోవద్దు, సాగి మ్యాట్రస్ వేసుకోవద్దు, బాగా బెండ్ అయిన మ్యాట్రస్లు వేసుకోవద్దు. ఒకే దగ్గర కూర్చొని అలాగే ఉండిపోవద్దు. ప్రతి అరగంటకి నడుస్తూ ఉండండి. నడుస్తూ ఉంటే మీకు బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఉంటే వెంటనే మీకు ఆ లంబార్ కాదు, సర్వైకల్ కాదు, ఏ స్పాండిలోసిస్ రాదు. సో మీకు కంప్లీట్గా ఏంటంటే ఇవన్నీ రెగ్యులర్గా చేసుకోండి. స్పైన్కి భుజంగాసన్ చాలా రకాలు ఉంటాయి. ఆ భుజంగాసన్ నేర్చుకోండి. శలభాసన్ అవి నేర్చుకోండి. ఇవి నేర్చుకుంటే మీకు చాలా వరకు సెటరైడ్ అయిపోతుంది మీ ప్రాబ్లం.
మరో కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ పేరు చెప్పండి. రాము అండి. రాము గారు మాట్లాడండి గురుగారితో. చెప్పండి రాము గారు. నమస్తే. రాము గారు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. రాము అండి. చెప్పండి రాము గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, నాకు 15 సంవత్సరాల నుంచి. హలో, చెప్పండి. హలో, వింటున్నానండి, చెప్పండి. సార్, నాకు 15 సంవత్సరాల నుంచి చర్మ వ్యాధితో బాధపడుతున్నానండి. ఏం వ్యాధి? చర్మ వ్యాధి. చర్మ వ్యాధి. ఓకే. దాంట్లో ఏమన్నా సొల్యూషన్ ఉందని అనుకున్నామండి. చర్మ వ్యాధులకి చాలా మంచి క్యూరే ఉంది ఇక్కడ. కానీ దీనికి క్లెన్సింగ్ క్రియ అంటే షట్కర్మ క్రియలు అని ఉంటాయి. ఈ షట్కర్మ క్రియలు మీరు రోజు దానికి ఆ వాటర్ తాగి మీరు టాయిలెట్లోకి వాటర్ వచ్చేటట్టు ఒక ప్రాసెస్ ఉంటుంది. అది మీరు ఎక్కడైనా ఒక సెంటర్కి వెళ్తే మీరు కొన్ని క్రియలని ఉంటాయి. కొన్ని క్రియలు వామిటింగు, వమన, గజకర్ణి, ఇలాగా కొన్ని క్రియలు మీకు నేర్పుతారు. ఆ క్రియలతో మీకు చాలా వరకు టాక్సిన్స్, ఎప్పుడైతే మనలో ఉన్న టాక్సిన్స్, పాయిజన్స్, మనం తినే ఆహారంలో ఉన్న చెడు లోపల జామ్ అయిపోయింది అనుకోండి, అదే మనకి చర్మ వ్యాధి. ఏ వ్యాధి అయినా అదే. సో దీనికి ఆ షట్కర్మ క్రియలు మీకు చేపిస్తే ఇలాంటివన్నీ కంప్లీట్గా పోతాయి. షట్కర్మ క్రియలు, ఆ క్రియలు చేయించుకోండి మీరు. లేకపోతే ఇప్పుడు మీరు ఆయుర్వేదాలో కూడా దగ్గర మా యోగా క్రియలే కొన్ని ఎక్స్టర్నల్ ఏజెంట్ ఇచ్చి వాళ్ళు చేయిస్తారు మీకు. హౌ టు ఈ మోషన్కి వెళ్ళేదానికి కొన్ని ఈజీగా ఉంటాయి. ఆ టాక్సిన్స్ లోపల ఎప్పుడైతే బ్లాక్ అయిపోతాయో మీకు ఆ లోపల ఈ ఇంటెస్టైన్లో, ఆ లోయర్ ఇంటెస్టైన్, కొలాన్, లార్జ్ ఇంటెస్టైను, ఆ ఇంటెస్టైన్లో ఎప్పుడైతే అక్యూములేటెడ్ మెటీరియల్ ఉంటుందో, ఫ్యాకల్ మ్యాటర్ ఎక్కువైపోతుందో అప్పుడు మనకి చర్మ వ్యాధులు వస్తాయి. ఆ చర్మ వ్యాధులు పోయేదానికి రకరకాల కొన్ని ప్రాణాయామాలు కూడా రెగ్యులర్గా మీరు చేసుకుంటే ఆ ప్రాణాయామాల వలన దాంట్లో మొబిలిటీ వస్తుంది మీకు. ఎప్పుడైతే ఆ మొబిలిటీ వచ్చేసి మీకు ఇమీడియట్గా క్లియర్ చేసేస్తుంది. చాలా ఈజీ. అయితే పర్స్పైర్ చేయాలి మీరు. రెగ్యులర్గా క్లెన్లీనెస్, హైజీన్ కూడా ఫాలో అవ్వాలి. పాత పికిల్స్, సాల్టు అలాంటివి మరీ ఎక్కువగా తీసుకోవద్దు. పికిల్స్, సాల్టు, ఆయిల్ ఇలాంటివన్నీ ఏంటంటే మార్బిడ్ మ్యాటర్ని, టాక్సిన్స్ని ఒక దగ్గర పెట్టి లాక్ చేసేస్తుంది. ఓకే. మరో కాలర్తో మాట్లాడతా గురుగారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు స్వప్న అండి. నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. మాట్లాడండి గురుగారు. చెప్పండి స్వప్న గారు. గురుగారు, మరి ఇప్పుడు లైఫ్ లో ఎప్పుడు ఒక ప్రాబ్లం తర్వాత ఒకటి ఏదో ఒకటి ఉంటూనే ఉంటుందండి. ఏది లేకపోతే పాస్ట్ సంబంధించిన ఆలోచనలు బాధపడుతుంటాయి. అట్లా కాకుండా ఎప్పుడు ఉండే అలా ఆనందం, అంటే మీ బుక్స్ లో చదివాను నేను, అలా అది యోగులకే సాధ్యమా లేకపోతే పాజిటివ్? ఆనందంగా ఉండటానికి యోగులు కాదు, భోగులకి, రోగులకి కూడా సాధ్యమే. ఎంత ఈజీ అంటే ఆనందంగా ఉండటం. ఆత్మ ఎప్పుడూ కూడా సచ్చిదానందంలోనే ఉంటుంది. కానీ మనిషి ఏం చేస్తాడు, ఒక ఆలోచన వస్తుంది. ఆలోచన ఎవరికి వచ్చింది? మైండ్కి ఒక ఆలోచన క్రియేట్ అయింది, ఒక కోరిక, ఒక డిజైర్ వచ్చింది. ఏమిటి? ఆ డిజైర్ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు మనస్సు యాజిటేటెడ్గా ఉంటుంది, మైండ్ యాజిటేటెడ్గా ఉంటుంది. ఎప్పుడైతే ఒక కోరిక తీరిపోగానే మైండ్కి సెటిల్ అయిపోయి, ఆ కోరిక తీరిపోయింది కాబట్టి మళ్ళీ ఆత్మ లెవెల్లో సెటిల్ అవుతుంది. ఆత్మ లెవెల్లో సెటిల్ అయింది కాబట్టి ఆనందం లాగా అనిపిస్తుంది. మళ్ళీ ఇంకో కొత్త కోరిక పుడుతుంది. మనిషి ఏం చేస్తాడంటే ఈ కోరికలు రివైజ్ చేస్తూ రోజు ఒక కొత్త కోరికను తీసుకుంటూ కోరికలు లిస్ట్ ఆఫ్ డిమాండ్స్, లిస్ట్ ఆఫ్ డిజైర్స్ ఇలా పెట్టుకుంటూ పోయి నాకు కోరికల వలన ఆనందం వస్తుందేమో అని అనుకుని ఒక్కొక్క వస్తువుల్ని
ప్లేసుల్ని, పర్సన్స్ని మారుస్తూ పోతాడు. యాక్చువల్గా దేంట్లో కూడా ఆనందం లేదు. ఆ కోరిక అనేది వాడికి ఎప్పుడైతే మైండ్ యాజిటేటెడ్గా ఉంది కోరిక వలన, ఆ యాజిటేషన్ వలన ఎప్పుడైతే కోరిక అది నీకు కావాలి అనుకున్నది, ఒక చీర కొనాలనుకున్నావు, కొనేసావు, అప్పుడు ఆనందంగా ఎందుకు అనిపించిందంటే చీరలో ఆనందం లేదు. ఆ చీర దొరికిగానే మైండ్ ఏం చేస్తుందంటే అది యాజిటేషన్ ఆగిపోయి మళ్ళీ ఆత్మస్థితిలోకి వెళ్ళిపోతుంది. ఆత్మస్థితిలోకి వెళ్ళగానే ఆనందం అనేది నీకు అనుభవం అవుతుంది. మళ్ళీ కొత్త డిజైర్ రాగానే మళ్ళీ అలాగే యాజిటేషన్ అవుతుంది. మళ్ళీ ఆలోచన రాగానే ఆ డిజైర్ ఫుల్ఫిల్ కాగానే నీకు ఆనందంగా అనిపిస్తుంది. ఆనందంగా అనిపించటం ఆ కోరిక తీరటం వలన కాదు, మైండ్లో ఉన్న యాజిటేషన్ ఆ డిజైర్ ఫుల్ఫిల్ అవ్వటం వలన మైండ్ ఏం చేస్తుందంటే ఆ డిజైర్ ఫుల్ఫిల్ అవ్వగానే యాజిటేషన్ ఆగిపోయి ఆ మైండ్ సెటిల్ అయిపోతుంది ఆత్మలో సెటిల్ అవ్వటం వల్ల నీకు ఆనందం వచ్చింది. అంటే ఏంటంటే ఒక సన్ నుంచి షేడ్ నుంచి సన్ను ఇలా తిరుగుతూ ఉంటావు, కానీ ఎప్పటికీ నువ్వు షేడ్లో ఉన్నావు అనుకో నీదే ఆనందం. ఆ ఎప్పటికీ షేడ్లో ఉండటం ఏంటంటే నీ ఆత్మపరంగా నీ ఇన్నర్ సెల్ఫ్తో నువ్వు ఎప్పుడైతే ఉంటావో ఎప్పుడు ఆనందమే. యూ విల్ బీ ఇన్ బ్లిస్. అర్థమైంది అనుకుంటాను. అలాగే గురుగారు, కాలర్స్ అందరికీ చక్కటి పరిష్కారాలు అందించారు. అలాగే యోగా గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. ఇది ఇవాల్టి ఆధునిక సమస్యలు ఆధ్యాత్మిక పరిష్కారం కార్యక్రమం. నమస్కారం.